క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు తపః కాలంలో మొదటి ఆదివారం తరువాత వచ్చే సోమవారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి 46వ వచనం వరకు మనం ఆలకిస్తున్నాం. ఈనాడు క్రీస్తు ప్రభు సమస్త జాతులకు తన తుది తీర్పు ఇవ్వడాన్ని మత్తయి సువార్తకారుడు మనకు వర్ణించాడు. తుది తీర్పు ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందో మనకు చెప్పాడు. మనుష్య కుమారుడు మేఘారూఢుడై దూతల సమేతంగా ఆయన వచ్చినప్పుడు ఆయన సింహాసనాసీనుడై కూర్చొని ఉంటాడు అంటూ మనకు వర్ణించాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు మనుష్య కుమారుని గూర్చి శాశ్వత రాజ్య పాలనము చేసే ఆ రాజును గూర్చి మనకు తెలియచేస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు కూడా మనము చూస్తూ ఉన్నాం. ఈ తుది తీర్పు ఎప్పుడు జరుగుతుంది అని అడిగినప్పుడు మత్తయి సువార్తకారుడు 24వ అధ్యాయం 14వ వచనంలో సత్య సువార్త సమస్త జాతులకు ప్రపంచమందంతటా ప్రకటించబడిన తరువాత ఈ తుది తీర్పు వస్తుందని మనకు చెప్పాడు. ఈ క్రీస్తుని సత్య సువార్తకు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అన్న విషయం మీదే ఈ తుది తీర్పు ఆధారపడి ఉంటుంది. ఆయన సత్య సువార్తకు అనుగుణంగా విశ్వాసంతో ప్రవర్తించిన వాళ్ళు, ఆయన సత్య సువార్తను స్వీకరించిన వాళ్ళు బహుమానాన్ని, ఆయనను ఆయన సువార్తను తిరస్కరించిన వాళ్ళు శిక్షను కొని తెచ్చుకుంటారని ఇక్కడ దీని భావం. క్రీస్తుని సత్య సువార్త ఏమిటి? స్వచ్ఛమైన ప్రేమే క్రీస్తుని సువార్త. ఈ ప్రేమ దైవ ప్రేమ, సోదర ప్రేమలుగా మనం అభివర్ణించవచ్చు. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 34వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం చూసినప్పుడు దైవ ప్రేమ, సోదర ప్రేమలనే ఆజ్ఞలను ప్రభు మనకి వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 17-19 వచనాలు చూసినప్పుడు దేవుడు మంచివారిని చెడ్డవారిని ఒక కాపరి మేకలను గొర్రెలను వేరు చేసినట్లు సన్మార్గులను దుర్మార్గులను దేవుడు వేరు చేస్తాడని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. రాజ్యాధికారం క్రీస్తుదే, జాతులపై అధికారం అతనిదే. ఈ విషయాన్ని మనం మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 41వ వచనంలో చూస్తూ ఉన్నాం. తండ్రి స్థానంలో ఉండి సమస్త జాతులకు తీర్పు తీర్చువాడు ప్రభువే. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 27-28 వచనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అతడే రాజు. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి సమస్తము ఆయన ఆధీనంలో ఉంచాడు అన్న విషయాన్ని ప్రభువే స్వయంగా చెప్పడాన్ని యోహాను శుభవార్త 3వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అతడే రాజు, సర్వాధికారం అతనిదే, తండ్రి స్థానంలో ఉండి తీర్పు తీర్చువాడు అతడే. కాబట్టి ఇప్పుడు ప్రభువు ఆయన తుది తీర్పు తీర్చడానికి ఆ గడియలో వచ్చినప్పుడు ఆయన సింహాసనాసీనుడై కూర్చొని ఉండడాన్ని, అక్కడికి సమస్త జాతులు చేరుకోవడాన్ని, అప్పుడు ఆయన సన్మార్గులను దుర్మార్గులను గొర్రెలను మేకలను వేరుపరిచిన ఒక కాపరి వలె అతడు వేర్పరచగా సన్మార్గులు బహుమానాన్ని, దుర్మార్గుల శిక్షను కొని తెచ్చుకుంటారన్న విషయాన్ని ఈ తుది తీర్పు మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. క్రీస్తు ప్రభు దేవుని రాజ్యం గూర్చి వివరించాడు. ఆ దేవుని రాజ్యంలో పౌరులుగా జీవించే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలో అన్న విషయాన్ని కూడా అతడు తెలిపాడు. ప్రేమే వారి జీవిత మూలం. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త 58వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తండ్రి దేవుని ప్రసన్నం చేసుకోవాలంటే ఆ తండ్రి దేవునికి చెందినటువంటి, ఆ తండ్రి దేవుని అనుసరించేటటువంటి నీతిమంతులు చూపించే సహజమైన ప్రేమ ఏ విధంగా ఉంటుందో యెషయా ప్రవక్త ఇక్కడ వర్ణించాడు. ఇతరుల బాధలను అర్థం చేసుకొని వారిని బంధనాల నుండి విడిపించేవారై ఉండాలని, మెడ మీద కాడిని తొలగించేవారై ఉండాలని, పీడితులను విడిపించేవారై ఉండాలని, ఆకలి కొన్న వారికి భోజనం పెట్టేవారై ఉండాలని,
ఇల్లు లేని వారికి ఆశ్రయం ఇచ్చేవారై ఉండాలని, బట్టలు లేని వారికి దుస్తులను ఇచ్చేవారై ఉండాలని, బంధువులకు సహాయపడేవారై ఉండాలని, ఈ విధంగా ప్రేమ కార్యాలు పాటించేటటువంటి వారు ఆ తండ్రి దేవునికి దగ్గరగా ఆయన్ను ప్రసన్నం చేసుకొని ఆయనను సంతోషపెడుతూ జీవించే నీతిమంతులుగా పరిగణించబడతారని యెషయా ప్రవక్త సూచించాడు. అలాంటి నీతిమంతులపైనే దేవుని కృప సూర్యుని వలె ప్రకాశిస్తుందని, వారి ప్రార్థనలు ఆ దేవుడు ఆలకించి వారికి కావలసిన సహాయాన్ని అందిస్తాడని యెషయా ప్రవక్త తెలియచేశాడు. దేవుని బిడ్డలు సహజంగానే ఈ ప్రేమ కార్యాలు, కరుణ కార్యాలు పాటించేవారై ఉంటారు. ఈ ప్రేమ కార్యాలు, కరుణ కార్యాలు పాటించే వాళ్ళే ఆ పరలోక తండ్రికి ఇష్టమైన వారుగాను, ఆ తండ్రికి నిజమైన బిడ్డలుగాను పరిగణించబడతారని మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 43వ వచనం నుంచి 48వ వచనం వరకు ప్రభు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీ పరలోకపు తండ్రి ఎంతో కరుణ కలిగిన వాడు, మీరును ఆ విధమైన కరుణను, ప్రేమను ప్రదర్శించండి అంటూ, ఆ విధంగా మీరు ఆ పరలోక తండ్రి బిడ్డలుగా జీవించండి అంటూ ప్రభు సూచించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ అత్యల్పులలో, ఆ దేవుని కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికి మీరు మేలు చేసినా, వారి మీద ప్రేమ ప్రదర్శించి వారికి సహాయపడినా, అవి నాకే చేశారు అంటూ ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 48వ వచనం నుంచి 50వ వచనం వరకు మనం చూసినప్పుడు ఈ అంశం మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. ఆ పరలోకపు తండ్రి కోరినట్లు ఆయన చిత్తాన్ని అనుసరించి ఆయన ప్రేమ ఆజ్ఞలను పాటిస్తూ జీవించేవారే నా తల్లి, నా సోదరుడు, నా సోదరి అని ప్రభు స్పష్టంగా తెలియచేశాడు. అనగా ఈ అత్యల్పులలో, అనగా ఆ దేవుని కుటుంబంలో ఏ ఒక్కరికి, దీనులకు ఎవరికి మనం సహాయపడినా, మనము ఆ తండ్రి చిత్తానుసారము జీవించిన ఆయన కుటుంబానికి చెందిన బిడ్డలుగా మనము జీవిస్తున్నాం. కాబట్టి ఆ దేవునితో మనము బంధం బలపరుచుకుంటూ ఉన్నాం. ఆ బంధం ద్వారా మనము ఆ తండ్రిని సంతోషపెట్టి తత్ఫలితంగా ఆ తండ్రి ఇచ్చే బహుమానానికి వారసులం అవుతూ ఉన్నాం. నా తండ్రి సన్మార్గులపై, దుర్మార్గులపై ఎలాంటి వ్యత్యాసము చూపించకుండా ఇద్దరినీ సమానంగా ఆదరించే ప్రేమ కలిగిన వాడు. అతడు సన్మార్గులపై, దుర్మార్గులపై కూడా ఒకే విధంగా వర్షం కురిపిస్తాడు. అతడు సూర్యుని ప్రకాశింపచేస్తాడు. కాబట్టి ఆ విధమైన ప్రేమను మీరు ప్రదర్శించాలి. దేవుని రాజ్యపు బహుమానాన్ని పొందాలంటే మీరు స్వచ్ఛమైన, నిజాయితీతో కూడినటువంటి ప్రేమను చూపించాలి. మీ శత్రువులను ప్రేమించాలి, మేము హింసించే వారి కొరకు ప్రార్థించాలంటూ ప్రేమ సందేశాన్ని ప్రభువు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కారుణ్య క్రియలతోనే ఒకడు దైవరాజ్యానికి సాక్షిగా జీవించగలుగుతాడు. అతడు ఇతరులను కూడా దైవరాజ్యానికి ఆకర్షించగలుగుతాడు, వారిని దైవరాజ్యంలోనికి నడిపించగలుగుతాడు. ఈ ప్రేమ కారుణ్య క్రియలు అశ్రద్ధ చేయువాడు నిత్య నరకాగ్నిలోనికి త్రోసివేయబడతాడు. ఇక్కడ ఎవరో అతన్ని నరకాగ్నికి పంపించడం కాదు, తన ప్రేమ లేని క్రియలే ఈనాడు అతడు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళడానికి కారణమయ్యాయి. ప్రేమే క్రీస్తుని సందేశం. ప్రేమను పాటించువాడు, కరుణ క్రియలు పాటించువాడు, స్వచ్ఛమైనటువంటి ప్రేమతో జీవించినవాడు, చివరకు శత్రువులను కూడా ఆదరించి, ప్రేమించి, క్షమించి నడుచుకున్నవాడు, ఇదిగో ఆ ప్రభు ఇచ్చే బహుమానానికి, ఆ పరలోక తండ్రి చిత్తానుసారము జీవించిన కారణం చేత చేరుకోగలుగుతాడు. ఆ బహుమానాన్ని సొంతం చేసుకుంటాడు. కానీ ఎవరెవరైతే ఆ తండ్రి చిత్తానికి విరుద్ధంగా నడుస్తూ ప్రేమను, కరుణ క్రియలను అశ్రద్ధ చేస్తూ జీవిస్తారో వాళ్ళు నిత్య నరకాగ్నికి తమను తాము వారసులుగా మార్చుకుంటారు. ఈనాడు సోదరుణ్ణి అవమానించిన వాడు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడని మత్తయి సువార్తకారుడు 5వ అధ్యాయం 22వ వచనంలో తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నా. సజ్జనులు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఆయన బహుమానాన్ని పొందిన వారై ఆనందిస్తారు. కానీ దుర్మార్గులు ఈ ఆరని అగ్నిలోనికి త్రోసివేయబడి నిత్య నరకాగ్నికి, నిత్య శిక్షకు వెడలిపోతారని ప్రభు తెలియచేయడాన్ని మనం ఈ తుది తీర్పులో స్పష్టంగా చూస్తూ ఉన్నాం.
కాబట్టి మనము క్రైస్తవులమని చెప్పుకుంటూనే మనము ప్రేమను, కరుణను పాటించని స్వార్థపరులుగా జీవించినట్లయితే మనం క్రీస్తుని సందేశానికి ఏ విధమైనటువంటి విలువను ఇచ్చిన వారిగా మనము ఉండము. కాబట్టి క్రైస్తవుడంటే నోటితో మాత్రమే నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు అనుసరుణ్ణి అని చెప్పుకోవడం కాదు. క్రైస్తవుడు తన క్రియల్లో అటు కరుణ క్రియలు ప్రదర్శిస్తూ, క్రీస్తుకు సాక్షిగా జీవిస్తూ, అనేక మందికి ఈ కారుణ్య క్రియల ద్వారా ఆదర్శమిస్తూ జీవించేవాడై ఉండాలి. తత్ఫలితంగా అతని కరుణ కలిగిన క్రియలు అతనికి ఆ పరలోక తండ్రి వారసునిగా, ఆ తండ్రి ఇచ్చే బహుమానాన్ని పొందే అర్హతను పొందేవాడిగా చేస్తాయి. కాబట్టి మనము ఆ ప్రేమను, ఆ క్రీస్తుని సందేశమైన ఆ ప్రేమను పాటించి మన జీవితాలను ధన్యం చేసుకోవాలని ఈనాటి తుది తీర్పు మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆ విధమైనటువంటి ప్రేమను, కరుణను మన జీవితంలో పాటించగలిగిన శక్తిని మనకు దయచేయమని ప్రభువుని అడుగుదా. ప్రేమతో, కరుణతో మనల్ని బాధించే, హింసించే వారిని కూడా క్షమించి ఆ ప్రభు మనకి ఇచ్చిన సందేశాన్ని జీవితంలో పాటించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ నిత్య బహుమానాన్ని సొంతం చేసుకుందాం. ఆ చల్లని ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను ప్రేమతో, కరుణతో నింపి కాచి కాపాడునుగాక. ఆమేన్.